సంకల్ప మేరలో గమ్యం చేరాలంటే కిలోమీటర్ల ప్రయాణం. ఇది దశాబ్దాల కాలంగా నాగావళి నదికి ఇరువైపులా ఉన్నటువంటి గ్రామాల ప్రజల వేతనలు. వర్షం వచ్చిందంటే చాలు పడవ ప్రయాణమే తప్పని పరిస్థితి. విద్యార్థుల దగ్గర నుండి వృద్ధులు చిన్నారులు ఎవరికైనా రుగ్మత్ చేసినా కూడాను ఎమర్జెన్సీగా గమ్యం చేరాలంటే పడవ ప్రయాణం చేస్తేనే తప్ప ప్రాణాలు కాపాడే పరిస్థితి లేదు. ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలని చెప్పి బల్సల్ రేవు దగ్గర గత ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణ ప్రక్రియ చేపట్టినా కూడాను ఆ ప్రదేశం అనువైంది కాదని చెప్పి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం కోన రవికుమార్ మాత్రం దూసి వద్ద ఆ వంతెన నిర్మాణానికి ప్రతిపాదించారు. కాకపోతే గత ప్రభుత్వ హయాంలో 60% పనులు పూర్తయినట్టు ఆ వంతెన నిర్మాణం నిధులు ఉన్నా కూడా నిర్మాణానికి మాత్రం ఆధిపత్య పోరు మాత్రం ఎంటాడడంతో ఈ రెండు నదీ పరివాహ ప్రాంత ప్రజలందరూ కూడాను పడవ ప్రయాణమే తప్పని పరిణామంగా ఉన్న ప్రాణాలు ఫలంగా పెట్టి వర్షాకాలం 6 నెలల పాటు ఈ నది దాటాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు ఫలంగా పెట్టేవి.